పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష భేటీలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం సహా నీట్ ప్రశ్నపత్రం లీక్పై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభ సజావుగా సాగేలా చూడటం అధికార ప్రతిపక్షాల ఉమ్మడి బాధ్యత అని తెలిపారు. ప్రతిపక్ష నేతలు చేసిన సూచనలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి సమావేశం తర్వాత తెలిపారు. లోక్సభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి లోక్సభలో బీజేపీ ఉపనేత రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు అనెక్స్ భవనంలో ఈ భేటీ జరిగింది. 44 పార్టీలకు చెందిన 55 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, జైరాం రమేష్, కె సురేష్, ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ ఎంపీ అభయ్ కుష్వా, జేడీయూ నాయకుడు సంజయ్ జూ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఎస్పీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, ఎల్జేపీ చెందిన చిరాగ్ పాసావాన్, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తదితరులు అఖిలపక్ష భేటీకి హాజరయ్యారు. గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన రాజ్నాథ్ సింగ్ ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని విపక్ష నేతలను కోరారు. లోక్సభ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సభలో ఉపసభాపతి పదవి ప్రతిపక్షానికి కేటాయించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నీట్ యూజీ పేపర్ సహా ప్రశ్నపత్రాల లీక్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరింది. కావడి యాత్ర సాగే మార్గంలో దుకాణాల బోర్డులపై యజమానుల పేర్లు రాయాలన్న ఉత్తరప్రదేశ్ సర్కార్ వివాదాస్పద నిర్ణయాన్ని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అఖిలపక్ష భేటీలో ప్రస్తావించారు. అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వివిధ పార్టీల నేతలు చేసిన సూచనలు, సలహాలను తగిన వేదికలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నేటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 23న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించనున్నారు. లోక్సభ సమావేశాల మొదటి రోజే ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు. మరోవైపు పార్లమెంటు కార్యకలాపాలు హుందాగా సజావుగా నిర్వహించేందుకు సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. సభాధ్యక్షుడి రూలింగ్స్ను సభ్యులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పార్లమెంటు లోపల లేదా వెలుపల విమర్శించరాదని పేర్కొంది. సభ లోపల వందే మాతరం, జై హింద్ వంటి నినాదాలు ఇవ్వరాదని, ప్లకార్డులు ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. ఎగువ సభలోకి ప్రవేశించే సమయంతో పాటు సభ నుంచి నిష్క్రమించేటప్పుడు ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తలవంచి అభివాదం చేయాలంటూ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్బుక్లోని నిబంధనలను మరోసారి గుర్తు చేసింది.